దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు పరిశుద్ధుడైన దేవుడు నామాన మనము దేవుని గురించి సత్యాన్ని, మనలో లేని అసత్యాన్ని ఎదుర్కొంటూ దేవుని సత్యానికి దగ్గరగా అవుతూ అద్వితీయ దేవుడైన ఆయన పంపిన యేసుక్రీస్తు వారిని ఎరిగి నిత్యమైన జీవితానికి పాత్రలగుటకు మనము ఈ సమయాన ఆదివారం 7:30 మనం స్టడీ చేస్తున్నాం. ఇది నవంబర్ 9వ తారీఖు 2025. ప్రార్థించుకుని ఈరోజు మనం నిన్నటి దినాన సంఘ చరిత్ర బైబిల్ డాక్టరీన్ సర్వేని మనం స్టడీ చేసాం. కానీ ఈరోజు చర్చ్ హిస్టరీని స్టడీ చేయబోతున్నాం. సంఘ చరిత్ర బుక్ నెంబర్ 9 BTCP పుస్తకాలు. ప్రార్థన. పరిశుద్ధుడా యేసయ్యా, నీకే వందనాలు తండ్రి. ఈరోజు నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు, మమ్మల్ని జీవంతో ఉంచావు, అందుకు నీకు వందనాలు. నీ మాట చొప్పున సమస్తము జరుగుతున్నది, మీరు కృప చొప్పున అన్ని జరుగుతున్నవి, నీ చిత్తానుసారంగా అన్ని జరుగుతున్నవి, అందుని బట్టి నీకే వందనాలు నాయన. మా అంతం ఏ క్షణానైనా ఎప్పుడైనా జరగవచ్చు, కానీ మీరు స్థిరంగా కొనసాగిస్తున్నందుకు వందనాలు. మా పైన జాలి చూపించి, మా మీద సహనం చూపించి, మేము ఆ మాట కోసం మమ్మల్ని ప్రేమించడానికి, మా ప్రేమను పొందడానికి, మీ ప్రేమను మేము అనుభవించడానికి, మేము తద్వారా నిన్ను లోతుగా ఎరిగి ఆనందాన్ని పొందుటకు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. అజ్ఞానం, మోసం, అబద్ధాన్ని మేము అసహించుకునే మనసులు పెంచుకొనుటకు, మేము సత్యానికి మరింత దగ్గర అవుటకు మేము చేసే ఈ ప్రయత్నాన్ని మీ పరిశుద్ధాత్మ ద్వారా దీవించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో చర్చ్ హిస్టరీ. సో లాస్ట్ టైం మనం నేర్చుకున్న చర్చ్ హిస్టరీ ఏమిటి? సో వీ హ్యావ్ స్టడీడ్ పేజ్ నెంబర్ 14, పేజ్ నెంబర్ 15. పేజ్ నెంబర్ 15 ఇంతకుముందు స్టడీ చేసినాము, పేజ్ నెంబర్ 16 స్టడీ చేసినాము, కానీ మనం పేజ్ నెంబర్ 14 స్టడీ చేయలేదు. సో ఈ కోర్స్ అవుట్లైన్స్ ఒకసారి చూద్దాం. ఇంట్రొడక్షన్ ఉంటుంది, చర్చ్ హిస్టరీ సర్వే పేజ్ నెంబర్ 12లో ఉంది. చర్చ్ హిస్టరీ యొక్క అవుట్లైన్స్. సో విషయ సూచిక, కోర్స్ అవుట్లైన్. సో కోర్స్ వివరాలు, సంఘ చరిత్ర అవలోకనం యొక్క కోర్స్ వివరాలు, కోర్స్ అవుట్లైన్స్. సో ఏమేమి మనం చదువుదామంటే, మొదటి ఇంట్రొడక్షన్, ఉపోద్ఘాతం. ఇంట్రొడక్షన్లో ఏ పార్ట్లో అప్రోచ్ ఆఫ్ దిస్ కోర్స్, తర్వాత బి పర్పస్ ఆఫ్ దిస్ కోర్స్. బేసికలీ మనకు తెలుసు సత్యాన్ని మనం దగ్గరగా అవడం కోసం, బైబిల్లో ఉన్న సత్యాన్ని విశదపరిచి అనేక కోణాల్లో ధ్యానించిన వాళ్ళు వాళ్ళ అనుభవాన్ని ఈ పుస్తకంలో కేంద్రీకరించారు. డెనిస్ జే మోక్ అనే ఆయన 1990 సంవత్సరాల్లో ఈ పుస్తకాన్ని పొందుపరిచారు, అనేకమైన రీసెర్చ్ చేసి. సో డెనిస్ జే మోక్ అనే ఆయన గురించి ఒకసారి తెలుసుకుంటే మనకు బాగుంటుంది కదా. సో గూగుల్లో ఏమని ఉంది ఆయన గురించి? డెనిస్ జే మోక్. ఆయన ఆర్డినరీ పాస్టర్, having served as a staff from December 1984 until October 1995, First Baptist Church, Atlanta, Georgia, USA, as Minister of Adult Education and Minister of Bible Teaching and Training. సో ఈయన ఒక పుస్తకాల రచయిత బేసికల్గా. ఈయన సామాన్య పాస్టర్. సో ఈయనకి ప్రత్యేకంగా ఒక ఈయన చాలా పుస్తకాలు రాశాడు. BTCP కోర్సులో 10 పుస్తకాలు ఉంటాయి. ఆ 10 పుస్తకాలు ఈయన రచించాడు. ఆయన ఎలా రచించాడు అనేది మనం లోతుగా ధ్యానించి మనం ముందు తెలుసుకుందాం. సో ఇంట్రొడక్షన్. సో పర్పస్ ఆఫ్ ద కోర్స్. సో తర్వాత టైం పీరియడ్స్ ఆఫ్ చర్చ్ హిస్టరీ.
సో సంఘ చరిత్ర, అపోస్తుల కార్యములు తిరిగి చదువుట, మన రివ్యూ ఆఫ్ బుక్స్ ఆఫ్ అపోస్టల్స్. న్యూ టెస్టమెంట్ సర్వేలో మనం చదువుకున్నప్పుడు 4 సువార్తల తర్వాత వచ్చేది అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యముల యొక్క ఓవర్వ్యూని అక్కడ చూస్తాము. ఆ పుస్తకాన్ని ఆరంభం నుంచి చివరి వరకు ఏం ఓవర్వ్యూ ఉందో మనం అక్కడ చూడబోతున్నామని మనం తెలుసుకున్నాము. సో ఇప్పుడు దాన్ని మరలా ఈ సంఘ చరిత్ర అనేది అక్కడే ఆరంభమైంది కాబట్టి మరలా దీన్ని తెలుసుకుంటాం. సో అందుకనే రెండోసారి ఇక్కడ తెలుసుకోబోతున్నాం. దాని 3వ భాగంలో టైం పీరియడ్స్ ఆఫ్ చర్చ్ హిస్టరీ. సో సంఘ చరిత్ర యొక్క వేళ పట్టికలు, సంఘ చరిత్ర యొక్క సమయ సూచిక, పేజ్ నెంబర్ 28లో నుంచి సమయం అంటే టైమ్ లైన్స్ ఆఫ్ చర్చ్ హిస్టరీ. చర్చ్ అనేది ప్రారంభంలో ఎలా ఉంది, ఆ ప్రారంభ సంఘం నుంచి కొంతకాలం తర్వాత ఎలా మార్పు చెందింది, దాని తర్వాత జరిగిన సంఘటనలు అని వరుస క్రమంలో ఉంటాయి. దాని తర్వాత 12 ఎరాస్ ఆఫ్ చర్చ్ హిస్టరీ. సంఘ చరిత్ర యొక్క 12 భాగాలు, 12 దిశలుగా భాగాలుగా విభజించవచ్చు. ఆది అపోస్తులు యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన 33 సంవత్సరం నుండి 2025 వరకు మనం చూస్తే 12 విభాగాలుగా విభజించి చూడాల్సి వస్తుంది. అన్ని ఘట్టాలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది. మొదటిది ఎరా ఆఫ్ గాస్పెల్, పేజ్ నెంబర్ 29లో చూడవచ్చు. సువార్త కాలం పేజ్ నెంబర్ 29లో ఉంటుంది. తర్వాత ఎరా ఆఫ్ న్యూ టెస్టమెంట్ పేజ్ నెంబర్ 39లో నుండి ఉంటుంది. 29 to 39 వరకు ఎరా ఆఫ్ గాస్పెల్, పేజ్ నెంబర్ 39 to 53 వరకు ఎరా ఆఫ్ న్యూ టెస్టమెంట్, ఎర్లీ అపోస్టల్ అండ్ లేట్ అపోస్టల్స్. తర్వాత ఎరా ఆఫ్ యూనివర్సల్ క్యాథలిక్ చర్చ్, పేజ్ నెంబర్ 53 నుంచి పేజ్ నెంబర్ 70 వరకు ఉంటుంది. సో ఎరా ఆఫ్ క్రిస్టియన్ రోమన్ ఎంపైర్, పేజ్ నెంబర్ 71 నుంచి 90 వరకు ఉంటుంది. సో ఎరా ఆఫ్ మిడివల్ చర్చ్, పరిశుద్ధ రోమా చక్రవర్తి యొక్క కాలం, పేజ్ నెంబర్ 91 నుంచి 106 వరకు మనం మిడివల్ చర్చ్. 5వది తెలుగులో మధ్య భాగంలోని సంఘం యొక్క కాలం. దాని తర్వాత ఎరా ఆఫ్ హోలీ రోమన్ ఎంపైర్. 6వది పరిశుద్ధ రోమా చక్రవర్తి యొక్క కాలం, 107 నుంచి 117 వరకు. సో ఎరా ఆఫ్ క్రూసేడ్స్, 7వది క్రూసేడ్ యొక్క కాలం. క్రూసేడ్ అంటే ఏంటి? క్రూసేడ్ అనే పదాన్ని మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుంటే మంచిది. తెలుగులో కూడా దాని నిర్వచనం ఇవ్వాల. CRUSADE, crusade. Crusades were a series of military campaigns launched by the papacy between 1095 to 1291 against Muslim rulers for the recovery and defense of Holy Land, encouraged by promises of spiritual reward. Papacy అంటే పోప్ ఆదేశాల మేరకు మిలిటరీ క్యాంపెయిన్స్. వాట్ ఈజ్ మిలిటరీ క్యాంపెయిన్స్? సహజంగా దాడి అని చెప్పచ్చు. మిలిటరీ క్యాంపెయిన్. Military campaign is a series of interrelated military operations or battles aimed to achieve a specific strategic or operational goal within a particular time and geographical area. So basically it is an operation. It's either peacefully done or it will be done just peacefully, just by threatening, or it will be done by direct battle. I am assuming so, based on the words and definitions given here. So military campaign అంటే సైన్యము సహాయంతో ఈ యొక్క ముస్లిం రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా అయితే బలంగా సైన్యంతో వాళ్ళ మతాన్ని బలవంతంగా ప్రచారం చేశారు అన్నట్లుగా వాళ్ళు భావించి పాపసీ అంటే క్యాథలిక్ చర్చ్ ఫాదర్ అంటే పోప్ ఎవరైతే ఉంటారో ఆయన ఆదేశాల మేరకు తిరిగి ఎవరైతే బలవంతంగా ముస్లింల చేత యుద్ధాల ద్వారా ఆక్రమింపబడిన ప్రాంతాలన్నింటినీ
క్రైస్తవులు కూడా వెళ్ళి ఆక్రమించారు. సో అప్పుడు ఈ క్రైస్తవులు అండ్ ముస్లింలు వీళ్ళిద్దరి మధ్య సంఘర్షణ జరిగింది. ఆ క్రూసేడ్లో రోమన్ ఎంపైర్ అనేది వాళ్ళు మంచిగా దాడి జరుగుతుంది. ఆ దాడి నుంచి ముస్లిం ఆక్రమించుకున్న ప్రదేశం మొత్తాన్ని వీళ్ళు రోమా చక్రవర్తి ఎవరు లేరు, పోప్ పాపసీ వాళ్ళే ఆయన వాళ్ళ ఆదేశం మేరకి అది జరుగుతుంది. సో ఇండియాలో క్రూసేడ్స్ ఏమైనా జరిగినాయో చూద్దాం. డస్ crusade, take your chair, fellow brother, take chair please. Does crusade happen in India? Crusades in India. So crusades were a series of military campaigns launched by the papacy between 1095 to 1221 against Muslim rulers recovered. So the first 4 crusades were among the significant first crusades. Among the successful, as Jerusalem was won by crusaders, but all other crusades failed to retake Jerusalem for the extended period of time. Okay, అప్పుడు క్రూసేడ్స్ ఎందుకు లాంచ్ చేయాల్సి వచ్చిందంటే యేసు ప్రభువు ఉన్న ప్రదేశం, యూదులు ఉండే ప్రదేశాన్ని అప్పుడు మహమ్మదీయ రూలర్స్ ఆక్రమించేవారు. వాళ్ళని తిరిగి జెరూసలేంని సంపాదించుకోవడానికి ఈ క్రైస్తవులైన మిలిటరీ సహాయంతో వాళ్ళని వెళ్ళగొట్టడం, లేదంటే వాళ్ళ నుంచి తిరిగి రాబట్టుకోవడానికి ఈ క్రూసేడ్స్ అనేవి జరిగాయని నాకు తెలుస్తుంది ఈ డెఫినేషన్స్ ద్వారా. సో ఎరా ఆఫ్ క్రూసేడ్స్ అనేది 1305లో ఎండ్ అవుతుంది. దాని తర్వాత ఎరా ఆఫ్ రినాసెన్స్ అండ్ రైజ్ ఆఫ్ నేషన్ స్టేట్, దేశము యొక్క ఉజ్జీవ మరియు పతనము, అది 137 పేజీ నుంచి 154 పేజీ వరకు చూడొచ్చు. తర్వాత ఎరా ఆఫ్ రిఫార్మేషన్ పేజ్ నెంబర్ 155 నుంచి 214 వరకు చూడొచ్చు. ఎరా ఆఫ్ రేషనలిజం అండ్ రివైవల్ 10 ఉజ్జీవము మరియు మత జాడ్యము. ఉజ్జీవాన్ని రేషనలిజం అంటారా? నాకు ఇప్పుడు తెలుస్తుంది. రిఫార్మేషన్, రేషనలిజం. రేషనలిజంని తెలుగులో ఏమంటారో తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు తెలియదు. రేషనలిజం మీనింగ్ హేతుబద్ధీకరణ. దీన్ని వీళ్ళు తప్పుగా తర్జుమా చేశారు, ఉజ్జీవం అని. హేతుబద్ధంగా ఆలోచించడం అంటే రీజనింగ్ విత్ రీజన్స్ మేబీ. సో 11th ఎరా ఆఫ్ లిబరలిజం అంటే స్వాతంత్ర, ప్రోగ్రెస్, అభివృద్ధి మరియు మిషన్, సంస్థ యొక్క కాలం. లిబరలిజం, ప్రోగ్రెస్ అండ్ మిషన్ పేజ్ నెంబర్ 241, 241 నుంచి 272 వరకు ఉంటుంది. ఎరా ఆఫ్ మోడర్న్ ఐడియాలజికల్, సెక్యులర్ అండ్ హ్యూమనిజం, ప్రస్తుత ఆలోచనల్లో నడుచున్నది స్వతంత్రం మరియు ప్రస్తుత పరిస్థితుల వరకు మానవత్వంలో కూడిన కాలాన్ని 1914 నుంచి ఉంటుంది. సంఘ చరిత్ర అది 273 పేజీ వరకు. తర్వాత ఈ కాలాల తర్వాత టైం పీరియడ్స్, సంఘ చరిత్ర యొక్క కాలాల తర్వాత 4th 13 లెసన్స్ ఫ్రమ్ చర్చ్ హిస్టరీ. సో సంఘ చరిత్ర నుండి 13 పాఠాలు. సో అవి పేజ్ నెంబర్ 315 నుంచి 317 వరకు. సో కండిషన్స్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ చర్చ్ హిస్టరీ. సో సంఘ చరిత్ర కట్టుబాట్లు మరియు సవాళ్ళు, ఇవన్నీ పేజ్ నెంబర్ 318లో మనం చదువుతాం. సో కోర్సు విధానం. Approach. The volume of study material on church history is enormous.
One could easily spend a lifetime simply reading the good literature available on the subject. సంఘ చరిత్ర గురించి సమాచారం ఎంతో అధికమైనది. ఈ ఒక్క సబ్జెక్టు గురించి దొరికే సమాచారములు చదువుతూనే జీవితం గడపవచ్చు. ఈ కోర్సు చాలా నికరముగా తెలుపదు కానీ 2000 సంవత్సరాల గల చరిత్ర సంఘ చరిత్రను చాలా విలువగా తెలియజేస్తుంది, విపులంగా తెలియజేస్తుంది. This course will not attempt to deal with much details, but rather provides a broad survey and overview of church history spanning almost 2000 years. 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో వాటిని గురించి మనం లోతైన ధ్యానం తెలియదు కానీ ఓవర్వ్యూని మనం ఈ అంశాల వారీగా మనం డీటెయిల్గా సెర్చ్ చేయాలనుకుంటే అందుబాటులో ఉన్న ప్రతి డీటెయిల్ని మనం తెలుసుకోవడం మనకి సమయం సరిపోదేమో కానీ అంశాల వారీగా మనం తెలుసుకోవచ్చు. ఈ 350 పేజీలు ఉన్న ఈ పుస్తకాన్ని, చిన్న పుస్తకాన్ని మనం సులువుగానే తెలుసుకోవచ్చు. సో ఫర్ ఈచ్ ఆఫ్ 12 మేజర్ ఎరాస్, ప్రతిసారి 12 ముఖ్యమైన కాలముల గురించి ఆఫ్ చర్చ్ హిస్టరీ the following topics will be briefly discussed. తెలియజేసే ముందు ఈ క్రింది వాటిని తప్పకుండా సంభాషించుకోగలము. మొదటిది, మేజర్ పొలిటికల్, హిస్టారికల్, కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్, ముఖ్యమైన రాజకీయ, చరిత్రపరమైన మరియు ఆచారములను గురించి తెలుపుట. ముఖ్యమైన మతముల యొక్క అభివృద్ధి గురించి, మేజర్ రిలీజియస్ మూవ్మెంట్స్ అండ్ డెవలప్మెంట్స్. మేజర్ డాక్ట్రినల్ డిస్ప్యూట్స్, హెరసీస్ అండ్ రిలీజియస్ ప్రాక్టీసెస్, ముఖ్యమైన సిద్ధాంతముల, తప్పుడు బోధల మరియు మతాచారముల గురించి మాట్లాడట. ప్రిన్సిపల్ పీపుల్ ఇన్వాల్వ్డ్, ముఖ్య వ్యక్తులు పాల్గొనుట. ప్రైమరీ ఇంపాక్ట్ ఆఫ్ ఎరా ఆన్ ద క్రిస్టియన్ చర్చెస్ ఇన్ హిస్టరీ. చరిత్ర సంఘము యొక్క ప్రధాన పాత్రను గురించి, కాలం గురించి తెలుపుట. చర్చ్ యొక్క ఇంపాక్ట్ ఏంటి చరిత్రలో అనేది కూడా తెలియజేయచ్చు. బట్ prior to discussing each era of church history, a review of the book of Acts is provided. వీటిని గురించి మాట్లాడక ముందు అపోస్తుల కార్య పుస్తకమును ధ్యానించుట. Acts is the foundation for all of the church history and the standard against which all churches history must be measured. అపోస్తుల కార్యముల పుస్తకము అన్ని సంఘ చరిత్రలకు మూలాధారము మరియు ప్రతి సంఘమునకు కూడా హెచ్చరిక వంటిది, మరియు ప్రతి సంఘము దానిని అనుసరించాలి. అపోస్తుల కార్యములలో చూసుకున్నప్పుడు సంఘం పట్ల దేవుడు కలిగిన ప్రణాళికను చూడగలము. సంఘము దేవుడు తన ప్రత్యేకమైన పనిముట్టుగా వాడుకొనబోచున్నాడు. సంఘం ద్వారా సువార్త యూదులకు మరియు అన్యులకు కూడా తెలియజేస్తాడు. అలాగే మనం ఇంకా చూడగలము, దేవుడిచ్చిన గొప్ప ఆజ్ఞకు సంఘము విధేయత చూపిస్తూ నేడు కూడా సంఘం యొక్క శరీరముగా ఉంటూ సరైన రీతిగా గలదని నప్పుడు నడుపు బడుచున్నది. క్షమించాలి, సరిగ్గా చదవలేదు. అలాగే మనం ఇంకా చూడగలము, దేవుడిచ్చిన గొప్ప ఆజ్ఞలకు సంఘము విధేయత చూపిస్తూ నేడు కూడా సంఘం యొక్క శరీరముగా ఉంటూ సరైన రీతిగా నడుచుకోలరు అని నడుపబడుచున్నది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 41వ వచనం నుండి 47వ వచనం వరకు దీని గురించి డీటెయిల్స్ ఉన్నాయి. In Acts, we see clearly God's plan from the church to be his chosen instruments through which the gospel would be preached to Jews and Gentiles alike. We also see Acts, the church being obtained to the great commissions and functioning properly as the body of Christ. అసలు అపోస్తల కార్యం 2వ అధ్యాయం ఒకసారి ఓపెన్ చేద్దాం.
కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. మీరు అపోస్తలుల బోధ యందును సహవాసం యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగయుండురి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరినీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. ప్రజలందరి వలన ఆనందం పొందిన వారే ఆనందంతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అబ్బా, ఎంత అద్భుతమైన వాక్యం ఇది. అప్పుడు ప్రతివానికి 40 ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందురని వారికి హెచ్చరించెను. ఎవరు? పేతురు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందురని వారిని హెచ్చరించెను, వార్నింగ్ ఇచ్చారు. వావ్, స్పిరిట్ ఈజ్ ఆసమ్. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసం యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. వావ్, they did daily. My heavenly Father. This is the early church. This is how the beginning. కడపటి వారు మొదటివారు కడపటి వారును అగును అన్నారు కదా. నా ఆరంభంలో ఇటువంటి అద్భుతమైన జీవితం నేను చూడాల, కానీ నా అంతం ఇటువంటి అద్భుతంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి అందుకే నేను ప్రతిదినము దేవునికి సమయం ఇచ్చి నేను ఈ రొట్టె విరుచుట యందును దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతో నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకొనుచుండిరి. వావ్, such a beautiful passage. Acts chapter 2 verses 41 to 47. Amazing, Lord. Thank you. So, okay, ప్రత్యేకమైన కృతజ్ఞతలు. So, the author wishes to acknowledge 4 excellent primary resources. ఈ పుస్తకాన్ని డెనిస్ జే మాక్ రచించారని మనకు తెలుసు, కానీ ఆయన కొన్ని ఇతర పుస్తకాల ఆధారంగా దీన్ని డిజైన్ చేశారు. అందుకని ఆయన ధన్యవాదాలు చెల్లించుకోవాలనుకుంటున్నారు. ఎవరికంటే 4 అందుకని ప్రత్యేక కృతజ్ఞతలు ఆయనకి తెలియజేస్తున్నారు. The author wishes to acknowledge 4 excellent primary resources books which were consulted in writing this manual to
verify the commonly known and accepted names, places, dates, councils, movements, historical facts, etc. related to the church history. గ్రంథకర్త ముఖ్యంగా 4 ముఖ్యమైన పుస్తకములను చదవగలిగాడు. ముఖ్యంగా ఆ పుస్తకం నుండి ముఖ్యమైన పేర్లు, స్థలములు, తేదీలు, సభలు, ఊరేగింపులు మరియు చరిత్ర సత్యములు మొదలగునవి సంఘములకు సంబంధించిన వారిని గురించి ప్రత్యేకంగా తెలుపుచున్నాడు. సో అవేంటంటే ఫస్ట్ ది చర్చ్ తరములను బడి క్రైస్తవత్వము ద్వారా నడపబడింట అనే పద్ధతిని ఎర్లీ కెరైన్స్ జోండర్వెన్ 1981లో రాసిన క్రిస్టియానిటీ త్రూ ద సెంచురీస్ బై ఎర్లీ అనే ఆయన 1981లో ఈ పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకాన్ని ఆధారంగా జెనిస్ డే మోక్ అనే ఆయన కొన్ని వివరాలను సేకరించాడు. అది మొదటి పుస్తకం. రెండో పుస్తకం చర్చ్ హిస్టరీ ఇన్ ప్లానింగ్ లాంగ్వేజ్ బై బ్రూస్ ఎల్ షల్లీ వర్డ్ 1982లో రాసిన పుస్తకం ఇది, చర్చ్ హిస్టరీ ఇన్ ప్లెయిన్ లాంగ్వేజ్. తర్వాత న్యూ ఇంటర్నేషనల్ డిక్షనరీ ఆఫ్ క్రిస్టియన్ చర్చ్, జేడి డగ్లస్ జనరల్ ఎడిటర్, జోండర్వెన్ 1978. ఏ సమ్మరీ ఆఫ్ క్రిస్టియన్ హిస్టరీ బై రాబర్ట్ ఏ బేకర్ బ్రాడ్మ్యాన్ 1959. ఈ 4 పుస్తకాల ఆధారంగా ఈ యొక్క పుస్తకం ఆధారపడి రాసినట్టుగా సోర్సెస్ ఈ గ్రంథకర్త ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశాడు. సో దాని తర్వాత 12 పీరియడ్స్ ఆఫ్ చర్చ్ హిస్టరీ. ఈ ప్రతి పీరియడ్ గురించి డీటెయిల్గా మనం తెలుసుకోబోతున్నాం. సో ఆ 12 పీరియడ్స్ ఏంటి? మొదటిది ఎరా ఆఫ్ గాస్పిల్ 4 BC నుంచి 33 AD వరకు. తర్వాత ఎరా ఆఫ్ న్యూ టెస్ట్మెంట్ 33 నుంచి 100 వరకు. సో ఎరా ఆఫ్ యూనివర్సల్ క్యాథలిక్ చర్చ్ 100 నుంచి 312 వరకు. తర్వాత ఎరా ఆఫ్ క్రిస్టియన్ రోమన్ ఎంపైర్ 1312 నుండి 590 వరకు. సో ఎరా ఆఫ్ మిడివల్ చర్చ్ 590 నుండి 800 వరకు. తర్వాత ఎరా ఆఫ్ హోలీ రోమన్ ఎంపైర్ 800 నుండి 1054 వరకు. తర్వాత ఎరా ఆఫ్ క్రూసేడ్స్ 1054 నుండి 1305 వరకు. తర్వాత ఎరా ఆఫ్ రెనాన్సెన్స్ అండ్ రైజ్ ఆఫ్ నేషన్ స్టేట్ 1305 నుండి 1517 వరకు. ఎరా ఆఫ్ రిఫార్మేషన్ 1517 నుండి 1648 వరకు. ఎరా ఆఫ్ రేషనలిజం రివైవల్ 1648 నుండి 1789 వరకు. ఎరా ఆఫ్ లిబరలిజం ప్రోగ్రెస్ అండ్ మిషన్ 1789 నుండి 1914 వరకు. ఎరా ఆఫ్ మోడర్న్ ఐడియాలజీస్ సెక్యులరిజం అండ్ హ్యూమనిజం 1914 నుండి నేటి వరకు. సో ఇవన్నీ ఖచ్చితంగా ఇక్కడే జరిగినాయని కాదు, సుమారుగా తీసుకున్న లెక్కలు. 1-2 సంవత్సరాలు అటు ఇటు అవ్వచ్చు, కానీ మనకి దీన్ని ఆధారం ఇవి అసత్యాలు కాదు అన్నట్టుగా మనం చూడవచ్చు. కోర్సు యొక్క ఉద్దేశం, పర్పస్ ఆఫ్ దిస్ కోర్స్. ద పర్పస్ ఆఫ్ దిస్ survey study of church history is to provide a frame of reference against which the mission and condition of church can be understood and evaluated today. ఈ యొక్క సంఘ చరిత్ర పుస్తకము రాయటలో ఉద్దేశము ఏమనగా, సంఘము నేటి పరిస్థితులను పోల్చుకొని గత సంఘ చరిత్రకు అనుగుణంగా నడుచుకోవాలనేదే దీని యొక్క ఉద్దేశం. Each era of church history has made its own positives and negative contributions. In areas of doctrine and practice, only by seeing the big picture of church history can we have a proper perspective on why the church history is where is it today and what the church should be doing. సంఘ చరిత్ర యొక్క కాలంలో ప్రతిదానికి చాలా వ్యత్యాసం గలదు. ప్రతి కాలములకు మధ్య కొన్ని కుడి ఎడమ పరిస్థితులు ఉన్నట్టు ఉంటాయి. వాటి యొక్క సిద్ధాంతములలోనూ మరియు క్రియలలోనూ చాలా వ్యత్యాసములను కనపరుస్తాయి.
పెద్ద చిత్రము చూడటం ద్వారా మనం సంఘమును గురించి సరైన అవగాహన ఉంటుంది. మరియు సంఘం అనగా ఏంటి, అది ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నది అని తెలుసుకోవాలి. సో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క గొప్ప విషయాలు, హీనమైన విషయాలు, మనకి గొప్పవి కాని విషయాలు, గొప్ప విషయాలు రెండు మనకి లభిస్తాయి ఈ ప్రతి కాలంలో, ఈ 12 కాలాల్లో. సో మనం అన్నింటిని ఓవర్వ్యూలో చూసుకుని ఈ మనం ఉన్న పరిస్థితులు, ఈ ప్రస్తుత సంఘం ఇలా ఉండడానికి కారణాలు, ఈ 12 దిశలుగా ఎత్తు పల్లాల్లో నుంచి పై దిశ, లేమి దిశలో, గొప్ప దిశ, హీన దిశల్లో, ఈ 12 దిశల్లో కొన్ని చోట్ల గొప్పగా, కొన్ని చోట హీనంగా ఉండటం మనం చూసి ప్రస్తుత స్థితిని మనం అంచనా ఉండడానికి కారణాలు మనం కనిపెట్టవచ్చు అని అది దీని ఉద్దేశం. అందుకే తెలుస్తుంది సత్యం. మనం చరిత్రలో జరిగిన తప్పులను మనం వాటిని రిపీట్ అవ్వకుండా ఉండటానికి చరిత్ర మనం సహజంగా తెలుసుకుంటాం. ఇది కూడా అదే. ఈ సంఘ చరిత్ర నుండి మనము గడిచినటువంటి చరిత్రల్లోని తప్పిదములను విడిచి లేఖలములను ప్రకారము సరైనటువంటి నమ్మకములను పట్టుకొని వాటిని ప్రకారం నడుచుకోవాలి. జస్ట్ యాజ్ ఐ సెడ్, we must learn from the lessons of the church history by avoiding the mistakes of the past and adhering to those beliefs and practice which are biblically sound. Yeah, that's what important, right? Yeah, the review of Book of Acts. సో సంఘ చరిత్ర కోసం మనం అపోస్తుల కార్యాల పుస్తకాన్ని మనం ఒక ఓవర్వ్యూ స్టడీ చేద్దాం. సో ఇంట్రొడక్షన్ టు మెటీరియల్. యాక్ట్స్ స్టాండ్స్ యాజ్ ద సింగిల్ బుక్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ which trades the history of the church in the periods immediately following the death, resurrection and ascension of Jesus Christ. అపోస్తల కార్యం అనేది కొత్త నిబంధనలో ఒకే ఒక పుస్తకం. ఏదైతే యేసుక్రీస్తు యొక్క మరణ, పునరుద్ధాన, ఆరోహణ తర్వాత వెనువెంబడే వచ్చే సంఘ చరిత్రకు పునాది ఇస్తుంది. It is unique and absolutely essential to our understanding of nature and ministry of church. సంఘ చరిత్ర గురించి ప్రత్యేకంగా ఈ అపోస్తుల పుస్తకము మనకు అర్థమయ్యే రీతిగా సంఘ చరిత్రను తెలియజేస్తుంది. Acts covers from the theological, historical perspective the first 30 or so years of the church, 33 AD to 65 AD. Essentially, it includes the early apostolic era. అపోస్తల కార్యం యొక్క పుస్తకము సంఘ చరిత్ర యొక్క 30 సంవత్సరాల కాలమును తెలుపుతుంది. క్రీస్తు శకం 33 నుండి 65 వరకు. ప్రత్యేకంగా ఇది అపోస్తులుల అధికారమును తెలియజేస్తుంది. While some see Acts as the Acts of Apostles, it is more accurately the Acts of Holy Spirit through the Apostles. For there are more references to the Holy Spirit in Acts than in any other New Testament book. The Holy Spirit plays as much of dominant role in Acts as he does in the Gospels of Luke. కొత్త నిబంధనలోని పుస్తకములలో ఈ అపోస్తల కార్యంలోని ఎక్కువ భాగము పరిశుద్ధాత్మ గురించి తెలుపుతుంది. లూకా సువార్తలో మాదిరిగా ఈ యొక్క అపోస్తల కార్యముల పుస్తకములలో అధిక భాగము చూడగలము. అపోస్తల కార్యముల పరిశుద్ధాత్మ ఎలా అయితే లూకా సువార్తలో ఎలా అయితే పరిశుద్ధాత్మ కార్యాలు ఉంటాయో, దీంట్లో అపోస్తల కార్యములు కూడా పరిశుద్ధాత్మ కార్యాలు చూస్తాం. ఎందుకంటే 2 పుస్తకాల గ్రంథకర్త లూకా కనుక. Acts is the natural follow-up to Luke as the Holy Spirit continued the ministry of
Christ on earth through church. లూకా సువార్త వెంబడే అపోస్తుల కార్యం పుస్తకమును చూడగలము. సంఘం ద్వారా పరిశుద్ధాత్ముడు క్రీస్తు పరిచర్యను జరిగిస్తున్నాడు. Author, there seems to be a little doubt that Acts was written by Luke, who also wrote the third gospel. As a matter of fact, Luke Acts was originally one volume in two parts as the prologue to Luke, and the Acts seems to indicate. గ్రంథకర్త అపోస్తులు కార్యముల గురించి అనుమానము ఏదనగా అలా లూకా గారే ఈ పుస్తకం రాశాడు. ఎవరైతే మూడవ సువార్తను రాశారో ఆయనే ఈయన లేక ఇంకా ఎవరైనా అని అనుకుంటున్నారు. నిజానికిగా లూకా అపోస్తుల కార్యము ఒకే భాగంగా రెండు పుస్తకాలను కలిపి రాశాడు. మొదటి భాగమును లూకా సువార్త మరియు అపోస్తుల కార్యమును రెండు అదే తెలియజేస్తుంది. While Luke was not an apostle technically, he was a traveling companion and confidant of Paul. Luke is mentioned specifically in Colossians chapter 4:14 and Philemon 24 and 2 Timothy chapter 4 verse 11, and is very likely a part of the V section of Acts 16, chapter 20, chapter 18, chapter 28, chapter. సో అపోస్తులు లూకా అపోస్తులుడు కాకపోయినప్పటికీ పౌలుతో సువార్త ప్రయాణంలో పాల్గొన్నాడు. సో ఆ విషయాలన్నీ మనం కొలోసియల్ రాసిన పత్రికలో, ఫిలోమోన్ రాసిన పత్రికలో, 2 తిమోతిలో మరియు అపోస్తుల కార్యాల్లో ఆయన మెన్షన్ చేశాడు. Luke is recognized as physician and a very careful, true and accurate historian, thorough historian. I'm really sorry. Luke is recognized as physician and a very careful, thorough and accurate historian. లూకా డాక్టర్ గారు చాలా జాగ్రత్తగా ఉండే వ్యక్తి మరియు సరైనటువంటి చరిత్రకారుడు లూకా గారిగా గుర్తించారు. Luke wrote more of the New Testament text by volume than any other single writer. లూకా 28% క్వార్టర్. లూకానే కొత్త నిబంధన %, లూకా గారే రాశారు. 28%, more than quarter. Wow, I didn't know this. ఇతరమైన వ్యక్తిగత గ్రంథకర్తల కంటే లూకా గారు 28% అందరికన్నా అధిక భాగాన్ని పుస్తకములను రాశారు. ఆయన రాసింది ఒకే పుస్తకం అయినా కానీ అది 28% కవర్స్, 28% కొత్త నిబంధనని కవర్ చేస్తుంది. Since Acts ends with Paul in house prison in Rome, and there is no mention of fall of Jerusalem in 70 AD. It is most likely that Acts, along with Luke, was written prior to the end of Christian persecution under Nero, 68 AD. పౌలు బందీగృహంలో ఉంచటంతో అపోస్తులుల కార్యముల పుస్తకం ముగించటం వలన యెరూషలేము క్రీస్తు శకం 70లో పతనం అవుతుంది అని తెలుపబడలేదు. నీరో చక్రవర్తి కాలంలో శ్రమల కన్నా ముందుగానే ఈ పుస్తకం లూకా సువార్తతో కలిపి వ్రాయబడి ఉన్నది అని అర్థమవుతుంది. అంటే ఈ అపోస్తుల కార్యమైన పుస్తకం అపోస్తుడైన పౌలు రోమా జైల్లో బంధించబడటం ఉండటంతో ముగుస్తుంది.
దాని అర్థం అంటే యెరూషలేము రెండవసారి కట్టబడిన దేవాలయం, రెండోసారి కూల్చివేయబడిన దేవాలయం సంఘటన ఏదైతే 70 ADలో జరిగిందో, ఆ 70 కల్లా లేడు, 70 కల్లా ఈ ముందే ముగిసిందన్నట్టుగా మనకి అర్థమవుతుంది. A good conservative dates for Acts would be about 64 to 65 AD. For traditional holds, the Paul was martyred under Nero. అపోస్తల కార్యముల పుస్తకం సంఘ వేదాంత చరిత్ర యొక్క 30 సంవత్సరాల చరిత్రను తెలుపుతుంది. అపోస్తల కార్యం పుస్తకమునకు సరైన తేదీ క్రీస్తుశకం 64 లేదా 65. పౌలు నీరో చక్రవర్తి కాలంలోనే హతుడైనట్టు చరిత్ర తెలుపుతుంది. So Acts is a chronological fashion records the first 30 years of the theological history. Theme and purpose. ఈ అపోస్తల కార్యం యొక్క థీమ్ పర్పస్ ఏంటంటే, the purpose of the Acts is to trace the theological history and developments of church under the power of Holy Spirit as the gospel spreads from Jerusalem to Rome. ఉద్దేశం ఏంటంటే, మరియు అంశం ఏంటంటే, అపోస్తల కార్యం పుస్తకం యొక్క ఉద్దేశం సంఘ చరిత్ర యొక్క ఆధ్యాత్మిక సంగతులను మరియు సంఘ చరిత్ర యొక్క అభివృద్ధిని మరియు పరిశుద్ధాత్మ శక్తి చేత ఎలా సువార్తను ప్రకటించబడి ఉన్నది అని తెలుపబడుచున్నది. In one sense, Acts records the continued ministry and incarnation of Jesus Christ on earth in church through the apostles as they walked in the power of the Holy Spirit. అపోస్తల కార్యముల పుస్తకం పేతురు ఒక విధంగా చెప్పాలంటే, అపోస్తల కార్యం పుస్తకం యేసుక్రీస్తు మానవ అవతారం ఎత్తి తన పరిచర్యను ఎలా తెస్తాడో తెలుపుతుంది. అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ శక్తి చేత ఎలా అభివృద్ధి చెందింది సంఘము అని తెలియజేస్తుంది. Acts starts with the gospel in Jerusalem among Jews with Peter as the main apostle. Christianity moves its center from Jerusalem to Antioch in Syria and then beyond as the focus shifts to gospel to the Gentiles with Paul as primary apostle. అపోస్తల కార్యం పుస్తకం పేతురు ముఖ్యమైన అపోస్తలుడిగా యెరూషలేములో సువార్త చెప్పడంతో మొదలవుతుంది. క్రైస్తవత్వము యెరూషలేము నుండి అంతియోకుకు సిరియాలో ఉన్నటువంటి మరియు దాని కన్నా అనేకమైన ప్రాంతాలకు సువార్త చెప్పడం మరియు పౌలు ద్వారా అన్యులకు సువార్త ప్రకటించబడటం మనం చూడగలం. Much Acts starts with gospel in Jerusalem. Okay. Much attention is given in Acts to gospel message centered on the resurrection and to the nature ministry of church. Acts is a picture of perseverance, persecution, performing ministry in the power of Holy Spirit as the gospel is proclaimed over them then known civilized world. Over the then known civilized world. Acts is the picture of perseverance, persecution, and performing ministry in the power of the Holy Spirit as the gospel is proclaimed over the then known civilized world. The church triumphant is clearly in view in Acts as explicitly preceded by Christ. అపోస్తల కార్యం పుస్తకంలో ఎక్కువగా సువార్త యొక్క సారాంశమును మరియు క్రీస్తు పునరుద్ధానమును గురించి మరియు సంఘ చరిత్ర యొక్క ఆరంభం గురించి తెలుపబడి ఉన్నది. అపోస్తల కార్యము పుస్తకము ఎంతో ఓపికతోను శ్రమతోను మరియు పరిశుద్ధాత్మ శక్తి చేత పరిచర్యను కొనసాగించడం, ప్రపంచమునకు సువార్తను మోసుకెళ్లడం ఈ పుస్తకంలో చూడగలము. సంఘ చరిత్ర యొక్క విజయమును ఈ పుస్తకంలో మనం చాలా దగ్గరగా చూస్తాము.
There is also a clear picture of acts of Jews' opposition to the gospel and Gentile acceptance. అలాగే ఈ పుస్తకంలో యూదులు సువార్తను నిరాకరించడం మరియు అన్యులు సువార్తను అంగీకరించడం చూడగలం. From Acts, it is also quite evident that the establishment, progress, spreads, and expansion of the church was sovereignly brought about by the Holy Spirit work through obedient servant of Christ. Persecution for preaching the gospel played the large role in the expansion of Christianity. అపోస్తల కార్యముల పుస్తకం నుండి సంఘము స్థాపించబడటం, అభివృద్ధి చెందడం, స్వార్థ ప్రాకటం మరియు సంఘము ఇతర ప్రాంతాల్లో కూడా కట్టబడటం, క్రీస్తు విధేయులైన వారి చేత పరిశుద్ధాత్మ దేవుని పని చేయడం మనం చూడగలము. క్రైస్తవత్వం అభివృద్ధి చెందడానికి సువార్త చెప్పడం వల్ల కలిగే శ్రమలే కారణం. క్రైస్తత్వం అభివృద్ధి చెందడానికి సువార్త చెప్పడం వల్ల కలిగే శ్రమలే కారణం. మూడోసారి, క్రైస్తవత్వం అభివృద్ధి చెందడానికి సువార్త చెప్పడం వల్ల కలిగే శ్రమలే కారణం. Now the time 8:17. మనము పేజీ నెంబర్ 14 నుండి 17 వరకు 4 పేజీలు చదివాం. తర్వాత పేజ్ నెంబర్ 18. అపోస్తల కార్యముల పుస్తకం యొక్క ఉపభాగములు. యెరూషలేములో సాక్ష్యం ఇవ్వడం, యూదయ మరియు సమరయ ప్రాంతంలో సాక్ష్యం ఇవ్వడం, భూమి మీద అధికంగా సాక్ష్యం ఇవ్వడం. సో మొదటి భాగంలో యెరూషలేములో సాక్ష్యం ఇస్తారు, రెండవ భాగంలో యూదయ మరియు సమరయ ప్రాంతాల్లో సాక్ష్యం ఇస్తారు, దాని తర్వాత భూమి మీద అధికంగా సాక్ష్యం ఇచ్చడం. మొదటిది భూమి మీద అంతా అంటే అంతియొక్క వరకు వెళ్ళటం, తర్వాత ఆసియా ఖండానికి వెళ్ళటం, తర్వాత ఆజియన్ ప్రాంతానికి వెళ్ళటం మనం చూస్తాం. గ్రీస్ అంటే ఏషియా మైనర్, అంతియొక్క గ్రీస్కి. అండ్ నాలుగవది రోమా వరకు ప్రాకటం, రోమా నుంచి ప్రపంచం మొత్తం పాగింది. Acts then depicts the establishment of the church among Jews and the expansion of the church to the Gentiles according to the God's plan. దేవుని ప్రణాళిక ప్రకారము యూదులలో సంఘము కట్టబడుట మరియు అన్యుల ప్రాంతములో కూడా సంఘము కట్టబడుట ఈ పుస్తకంలో చూడగలం. It explains itself. If the church had continued to preach the gospel boldly in the power of the Spirit and to perform ministry as the body of Christ, the Great Commission could have been fulfilled in a few years. Wow! ఒకవేళ సంఘము పరిశుద్ధాత్మ శక్తి చేత ధైర్యముగా పరిచర్య చేయుట ఉన్నట్టయితే దేవుని యొక్క సంఘము వాక్యానుసారమైన ఆజ్ఞ ప్రకారము కొద్ది సంవత్సరములలోనే ముగిసి ఉండేది. ఇట్స్ సో బ్యూటిఫుల్. సంఘం గనక ఆదిమ సంఘం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఎంత ధైర్యంగా ప్రకటించారో అదే ధైర్యం కనుక కొనసాగుంటే ఇప్పటికీ సర్వలోకంలో ఉన్న సర్వసృష్టి పరిపూర్ణంగా దేవుని నమ్మేది. కానీ దేవుని చిత్తంలో స్వేచ్ఛ కూడా ఉన్నది. అందుకని ఎన్నుకోబడ్డ కొంతమందికే చెప్పినట్లు మనకు అనిపించుండొచ్చు, కానీ హృదయ కాఠిన్యానికి దేవుడు కొంతమందిని విడిచిపెట్టేశాడు. ఆ కోణాన్ని మనం లోతుగా అర్థం చేసుకుంటే కానీ కొంతమందికి ఎందుకు హృదయ కాఠిన్యం కలిగింది, కొంతమందికి ఎందుకు హృదయాన్ని అంగీకరించుకునే మనసు కలిగింది, వాళ్ళు అయితే పాపాన్ని ఎక్కువ ప్రేమించడం వలన, వీళ్ళు పాపాన్ని ద్వేషించడం వలన మనకు తెలియాలి. సో 2 మెయిన్ థీమ్స్, 2 థీమ్స్ ఉన్నాయి, పునరుద్ధానము మరియు పరిశుద్ధాత్మ, రెజరెక్షన్ అండ్ హోలీ స్పిరిట్స్ అనే 2 థీమ్స్ ఉన్నాయి. సో రెజరెక్షన్, ద కీ పార్ట్ ఆఫ్ ద గాస్పెల్ మెసేజ్.
పునరుద్ధానం, సంఘం యొక్క శక్తి. పరిశుద్ధాత్మ అంటే సంఘం యొక్క శక్తి. పునరుద్ధానం అంటే సువార్త యేసు ప్రభు తిరిగి లేవడం. యేసు ప్రభు కనుక తిరిగి మరణం నుంచి తిరిగి లేవలేదనుకోండి, క్రైస్తవత్వం అనేది అబద్ధం. సో అందుకని రిజరెక్షన్ అనేది మెయిన్. దాని తర్వాత యేసు పరిశుద్ధాత్మ యొక్క శక్తి. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్మ మనల్ని పాపమును గురించి తీర్పును గురించి ఒప్పుకొన చేయను అని మనము యోహాను సువార్తల్లో చదివిన విధంగా పరిశుద్ధాత్మ అనేది మనల్ని ఒప్పుకొన చేస్తుంది సత్యాన్ని. ద రిజరెక్షన్, ద sovereign and divine agent in spreading of gospel and founding of church. The resurrection అంటే authenticates Jesus as God's son. యేసు దేవుని కుమారుడని మనకు గుర్తిస్తుంది. Assured eternal life, forgiveness of sins, freedom from sin's power, resurrection of believers. పునరుద్ధానం నమ్మటం వల్ల ఏం జరుగుతుంది? నిత్య జీవం వస్తుంది, పాపక్షమాపణ వస్తుంది, పాపపు శక్తి నుండి విడుదల వస్తుంది, విశ్వాసుల పునరుద్ధానం జరుగుతుంది. అది పునరుద్ధానం యొక్క థీమ్. పరిశుద్ధాత్మ యొక్క థీమ్ అంటే సంఘం యొక్క శక్తి, దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి చేత పరీక్షించడం, పరిచర్య నిమిత్తము ప్రత్యేకించుట, ప్రయాణమునకు సహాయం చేయుట, దర్శనం ఇచ్చుట, అపోస్తుల ద్వారా పనిచేయుట, పరిచర్యను అభివృద్ధి పరచుట. ఇది పరిశుద్ధాత్మ పని. సో నౌ ద టైమ్ ఈజ్, మనకి ఇంకా 7 minutes ఉంది. 7 minutesలో ఈ పుస్తకాన్ని లెట్స్ ఓవర్వ్యూకి వద్దాం. సో రేపు ముఖ్య భాగాలు అండ్ పేజ్ నెంబర్ 18 వరకు చదువుకున్నా. 18 వరకు ఏమేమి చదువుకున్నామో ఒకసారి చూద్దాం. కోర్సు వివరాలు చదివాము. పేజ్ నెంబర్ 12లో ఉన్నాం. కోర్సు వివరాలు చదివాము. దాంట్లో ఇంట్రడక్షన్ ఉంది. 12 దిశలుగా విభజింపబడిన సంఘ చరిత్ర, ప్రతి భాగానికి ఎన్ని పేజీలు విభజించాము, ఎన్ని పేజీల వివరణ ఉందో అది చూసాము. దాని తర్వాత కోర్సు విధానం చూసాము. దాని తర్వాత ప్రత్యేకమైన కృతజ్ఞతలు. 4 ఆథర్స్ రాసిన పుస్తకాల నుండి ఈ పుస్తకం రచయిత ఆధారంగా ఈ పుస్తకాన్ని రాశాడని ఆయన కృతజ్ఞతలు చెప్పడం చూసాం. తర్వాత అసలు ఆ 12 దిశలు, ఈ 12 సంఘ చరిత్రలోని భాగాలు ఏంటి, ఆ భాగాలను ఎంతలోకి వెళ్తాం అన్నది చూసాము. దాని తర్వాత ఈ కోర్సు ఎందుకు చదవాలి అనేది తెలిసాము. ఎందుకంటే ఈ సంఘ చరిత్ర నుండి మనం గడిచినటువంటి చరిత్రలో తప్పిదములను విడిచి లేఖనం ప్రకారం సరి అయినటువంటి నమ్మకములను పట్టుకొని వాటి ప్రకారం నడుచుకోవాలని మనం ఇది చదువుతున్నాం. దాని తర్వాత అసలు అపోస్తలుల కార్యం పుస్తకం మొత్తం ఓవర్వ్యూ అసలు చాలా అద్భుతంగా రాశారు. రివ్యూ చేసాం. నేను దాదాపుగా అట్లీస్ట్ ఒకసారైనా చదివాను. మరలా చదవాలనిపిస్తుంది. ఒకసారి మనం అద్భుతమైన వాక్యాన్ని చదువుదాం. అపోస్తలుల కార్యములు 42వ అధ్యాయం మొదటి 41వ వచనం నుండి 47వ వచనం వరకు. కాబట్టి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం నుండి 47వ వచనం వరకు ఒకసారి చదువుదాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి.
అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. ఇది అంతయుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి అక్కర కొలది. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఆహారము ఎలా పుచ్చుకొనుచుండిరి? దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతో నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. ప్రతి దినము ఇలా జరుగుతుంది. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారిలో చేర్చుకొనుచుండెను. ఇలాగే కనుక జరుగుంటే పరలోకం భూమి మీద ఉన్నట్టుగా కనబడుతుంది కదా. ఇంతకన్నా ఏం కావాలి? ఆనందం, పరిశుద్ధాత్మ అనే ఆనందం అంటే ఇదే కదా. పరలోకం అంటే దేవుని రాజ్యం భూమికి వచ్చేసింది, కనబడుతుంది కదా. దేవుని రాజ్యం భూమి మీదకి వచ్చేసింది. ఈ దేవుని రాజ్యాన్ని భూమి మీద నిలవాలి అంటే దుష్టత్వాన్ని జయించాలి. ఆ దేవుని రాజ్యం భూమి మీద ఆల్రెడీ వచ్చింది, కానీ దాన్ని నిలవాలంటే దుష్టత్వాన్ని జయిస్తేనే మనకు సాధ్యమవుతుంది. ప్రతి వ్యక్తిలో హృదయంలో నుంచి దేవుని రాజ్యం బయటికి రావాలి. దుష్టత్వాన్ని ఎదిరించి మాత్రమే అది రాగలదు. దుష్టత్వాన్ని ఎదిరించకుండా దేవుని రాజ్యం భూమి మీదకి రాదు. అందుకనే యేసుప్రభువు వారు చెప్తారు, ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అంటాడు లూకా సువార్తలో. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, మనము మొదట దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికి తర్వాత మిగతా అన్నిటిని మనం వెతకాలి. దేవుడి మాటలు దీవించబడుగాక. ఆమేన్. Thank you, Jesus Christ, Heavenly Father, for this beautiful day, for helping me to understand this Acts chapter 2, verses 41 through 47. It's amazing that these verses just moved me so much, Lord. Thank you so much for this beautiful verse. I pray in Jesus Christ's heavenly precious name. Amen.